దైవజ్ఞానము ఆధ్యాత్మిక కార్యక్రమము చూస్తున్న మీకందరికి కూడా యేసు ప్రభు నామంలో శుభములు తెలియపరుస్తూ ఉన్నాను. దైవజ్ఞానం ఆధ్యాత్మిక కార్యక్రమంలో ప్రసారమవుతూ ఉన్నటువంటి సందేశాలన్నీ కూడా టీవీలో మాత్రమే కాదు కానీ యూట్యూబ్లో కూడా మీకు అందరికీ అందుబాటులో ఉన్నాయని తెలియజేస్తూ ఉన్నాను. వివరాలు స్క్రీన్ మీద డిస్ప్లే అవుతాయి, గమనించి మరి ఫాలో కావాల్సిందిగా కోరుతూ ఉన్నాను. ఈ సందేశాలు మీకు కానీ ఉపయోగకరంగా ఉన్నట్లయితే మరి వాటిని లైక్ చేయాల్సిందిగా, షేర్ చేయాల్సిందిగా, సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా, కామెంట్ చేయాల్సిందిగా కోరుతూ ఉన్నాను. ఎందుకంటే యూట్యూబ్ యొక్క ఆల్గారిథమ్స్ ప్రకారం యూట్యూబ్లో వచ్చే మెసేజ్లు స్ప్రెడ్ కావాలి అంటే లైక్ చేయటం తప్పనిసరి, ఇతరులకు షేర్ చేయటం కూడా తప్పనిసరి, కామెంట్ చేయటం తప్పనిసరి, సబ్స్క్రైబ్ చేసుకోవటం కూడా మరి అది మీకు నోటిఫికేషన్స్ అన్నీ కూడా వస్తూ ఉంటాయి కాబట్టి అది కూడా తప్పనిసరి. కాబట్టి ఈ పనులు చేసి ఈ యొక్క సందేశాలు అనేక మందికి అందించుట్లో మీ వంతు మీరు సహకరించాల్సిందిగా కోరుతూ ఉన్నాను. ఈ రోజున మనము దేవుని వాక్యంలోంచి మరొక శ్రేష్టమైనటువంటి అంశాన్ని ధ్యానం చేయబోతున్నాం. ఈ రోజున దేవుని యొక్క సంఘము అంటే ఏమిటి అనేటువంటి అంశాన్ని గురించి నేను వాక్యం అందించాలని ఆశిస్తూ ఉన్నాను. సంఘం అంటే ఏంటి? మామూలుగా థియలాజికల్ పరిభాషలో చెప్పాలంటే సంఘం అంటే ఎక్లేషియా అనేటువంటి గ్రీకు పదంలో నుంచి ఈ యొక్క సంఘం అనే దానికి అర్థం చెప్పబడుతూ ఉంది. బయటకు పిలువబడినటువంటి ప్రజలు, కాల్డ్ అవుట్ పీపుల్ అనేటువంటి అర్థాన్ని థియాలజియన్స్ ఇస్తూ ఉన్నారు. సరే, అది థియాలజీకి సంబంధించినటువంటి విషయం. నేను దేవుని వాక్యం బైబిల్లో ఉన్నటువంటి విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తాను. సంఘం అంటే ఏమిటో అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘానికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము మొదటి 2 వచనాలను గమనిస్తే ఇక్కడ సంఘం అంటే ఏమిటో రాయబడి ఉంటూ ఉన్నది. దేవుని చిత్తము వలన యేసుక్రీస్తు యొక్క అపోస్తలుడుగా ఉండుటకు పిలువబడిన పౌలు సహోదరుడైన సోస్తెనేసును కొరింథీలో ఉన్న దేవుని సంఘమునకు, అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి మనకు ప్రభువుగా ఉన్న మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రతి స్థలములో ప్రార్థించు వారందరికీ శుభమని చెప్పి రాయినది. ఈ యొక్క 2 వచనాల్లో 2వ వచనంలో సంఘం అంటే ఏమిటో పౌలు గారు రాస్తూ ఉన్నాడు. కొరింథీలో ఉన్న దేవుని సంఘమునకు అని అంటూ అనగా అన్నాడు. అంటే అర్థం చెప్తూ ఉన్నాడు. క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై, నెంబర్ 1 సంఘం అంటే ఎవరు? క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారు. రెండవదిగా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడినవారు. అది సంఘం అంటే ఈ 2 కూడా ఉంటాయి. ఒకటి క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడినటువంటి అనుభవము, రెండవది పరిశుద్ధులుగా జీవించేటువంటి అనుభవము. 2 కలిగితేనే సంఘం అవుతుంది. అదే ఇక్కడ చెప్తాడు. దేవుని సంఘం అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడినవారు, పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడినవారు. మొదటి విషయాన్ని చూద్దాం. క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడినవారు అంటే ఎవరు? ఎలా పరిశుద్ధపరచబడతారు? వాస్తవానికి ఒకసారి మానవ జాతి ప్రారంభం గమనిస్తే ఆదాము హవ్వలు దేవుని యొక్క ఆజ్ఞను లేదా చట్టాన్ని వాళ్ళు అతిక్రమించి దోషులైపోయారు. ఎవరైనా ఇప్పుడే మనమైనంతే కదా. చట్టాన్ని అతిక్రమించినంత కాలం మనము నిర్దోషులుగానే ఉంటాం. ఎప్పుడైతే మన దేశం యొక్క చట్టాన్ని మనం అతిక్రమిస్తామో మనము దోషులం అవుతాం. సో దోషులము అవటానికి కారణం ఏంటి? చట్టాన్ని అతిక్రమించటం. నిర్దోషులుగా ఉన్నవారు దోషులు ఎలా అవుతారు అనగా చట్టాన్ని అతిక్రమించటం ద్వారా. ఆదాము అవ్వ నిర్దోషులు. అయితే దేవుడు నియమించిన చట్టాన్ని వాళ్ళు అతిక్రమించిన రోజున నిర్దోషులు కాస్త దోషులైపోయారు, నేరస్తులయ్యారు, తప్పు చేసిన వారు అయ్యారు, లేదా పాపులు అయ్యారు. వీరికి పుట్టినటువంటి ప్రజలందరూ కూడా
వీరి సంతానం అంతట్లో కూడా వీరిలో ఉన్న లక్షణం వాళ్ళలోకి వచ్చింది. వీళ్ళ శరీరం వాళ్ళలోకి వచ్చినట్టు, వీళ్ళ రక్తం వాళ్ళలోకి వచ్చినట్టు, వీళ్ళ స్వభావం కూడా వాళ్ళకి వచ్చేది. ఏంటి వీళ్ళ స్వభావము? చట్టాన్ని అతిక్రమించే స్వభావము ఆదాము హవ్వలోకి వచ్చింది. అది వారి నుంచి వారి పిల్లలకు వచ్చింది, వారి నుంచి మనకందరికీ వచ్చింది. అందుకని మన పిల్లలు చెయ్యొద్దురా అన్నది చేస్తారు. ఎందుకు చేస్తారు? వాళ్ళు చెయ్యొద్దు అని తల్లిదండ్రి చెబితే వాళ్ళు అదే చేస్తారు. చూడొద్దు అంటే అదే చూస్తారు. వినొద్దు అంటే ఇదే, పోవద్దు అంటే ఆడకే పోతారు. చిన్నపిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరైనా సరే మాట వినరు. ఎందుకు మాట వినరు? ఈ మాట వినకుండా పోయే లక్షణం అక్కడి నుంచి వచ్చింది మానవ జాతికి. మూలంలోనే తప్పిపోయింది, దారి తెప్పారు. ఇంకా మొత్తం మానవ జాతి అంతా కూడా అదే దారిలో వెళ్ళిపోతూ ఉంది. సో ఈ విధంగా యావత్తు మానవ జాతి కూడా దేవుని యొక్క మాటను, చెయ్యొద్దు అన్న మాటను పట్టించుకోకుండా చేసి వెళ్తూ దోషులైపోయేటువంటి పరిస్థితిలోకి వెళ్ళారు. అందుకనే రోమాపత్రిక 3:23లో రాయబడింది, ఏ భేదం లేదు, అందరూ పాపము చేసి ఉన్నారు. మానవ జాతి అంతా కూడా దోషం కలిగి ఉన్నారు కాబట్టి, నేరస్తులుగా దేవుని ఎదుట ఉన్నారు కాబట్టి, వీరందరూ కూడా పరిశుద్ధులయ్యే మార్గం ఏమిటి? వీరి దోషం అనేది తొలగిపోయి వారు తిరిగి దోషం లేని వారుగా ఎలా మారతారు అనేటువంటి విషయాన్ని గురించి మనం ఆలోచన చేస్తే, దేవుడు దానికి ఒక విధానాన్ని ఏర్పాటు చేశాడు. ఎందుకంటే ఒక మనిషి తప్పుడోడు లేదా మంచివాడు నిర్ధారించే దేవుడు మాత్రమే. ఇక్కడైతే చట్టం నిర్ధారణ చేస్తుంది, లేకుంటే సమాజం నిర్ధారణ చేస్తుంది, కుటుంబం నిర్ధారణ చేస్తుంది, మన మనస్సాక్షి కూడా మనకు తెలియజేస్తుంది నువ్వు తప్పు చేసావు, నువ్వు మంచి చేసావని. మనస్సాక్షి, కుటుంబము, సమాజము, చట్టము, కోర్టులు ఇది తప్పు ఇది ఒప్పు అని నిర్ధారణ చేస్తాయి. అయితే దేవుడి దగ్గరికి వెళ్ళేసరికి ఇక్కడ నిర్దోషులుగా ఉండొచ్చు. అంటే మనిషి బైక్ కనపడకుండా ఏ తప్పు చేయకుండా పైకి మంచోడిగా ఉంటూ లోపల తప్పులు చేసేవాడిని కుటుంబం కానీ, సమాజం కానీ, చట్టం కానీ, కోర్టు కానీ దోషి అని నిర్ధారణ చేయలేవు. వాడు తప్పు చేసినప్పుడే, తప్పు మాట్లాడినా, తప్పుగా చూసినా, తప్పుగా చేసినా అది తప్పని నిర్ధారణ చేస్తారు. కానీ ఆలోచనలో చేసే తప్పుని ఎవరు పసిగట్టలేరు, దాన్ని బట్టి ఎవరు కూడా నిర్ధారణ చేయలేరు. అయితే దేవుడికి ఆలోచనలను కూడా తీసుకుంటాడు పరిగణనలోకి. నువ్వేం ఆలోచన చేస్తున్నావు? అసూయతో ఆలోచన చేస్తున్నావా? ద్వేషంతో ఆలోచన చేస్తున్నావా? పగతో ఆలోచన చేస్తున్నావా? మోహంతో ఆలోచన చేస్తున్నావా? లోభత్వంతో ఆలోచన చేస్తున్నావా? ఇంకా ఎలాంటి హృదయాలోచనలు నువ్వు కలిగి ఉన్నావు? పైకి మంచిగానే ఉండొచ్చు, భక్తిగా ఉండొచ్చు, హృదయం చెడిపోయి ఉండొచ్చు. లోపల హృదయాన్ని పరిగణలోకి తీసుకుంటాడు. నరుడు ముఖాన్ని చూస్తాడు, దేవుడు అంతరంగాన్ని చూస్తాడు. దేవుని వాక్యం అంతరంగపు ఆలోచనలు, ఉద్దేశాలు, కోరికలను మొత్తాన్ని పరిగణలోకి తీసుకున్నప్పుడు ప్రతి మనిషి దేవుని ఎదుట దోషి అయిపోతాడు, ప్రతి మనిషి పాపి అవుతాడు. కాబట్టి వీడు పాపి అని నిర్ధారణ చేసే దేవుడు మాత్రమే మనిషి నిర్ధారణ చేయలేడు కంప్లీట్గా. ప్రతి మనిషి దేవుని ఎదుట ఎలా ఉన్నాడంటే దోషం కలిగిన వాడు ఉన్నాడు. స్వభావాన్ని బట్టి, అంతరంగాన్ని బట్టి, ఆలోచనలు బట్టి, కోరికలను బట్టి, ప్రవర్తన బట్టి ప్రతి మనిషి దేవుని ఎదుట దోషిగా ఉన్నాడు. నేను ఏ పాపం చేయలేదు, నా ఆలోచనలు కూడా పాపం లేదని చెప్పగలిగిన ఒక్కడ పుట్టలేదు, ఇంక పుట్టడు కూడా ప్రపంచంలో. పైకి చెప్పుకోవాల్సిందే నేను పరిశుద్ధుడిని, మేమంతా పరిశుద్ధులం, మేము భక్తులం, అది ఇది అని పైకి చెప్పుకోవాల్సిందే. కానీ ప్రతి ఒక్కడి అంతరంగాన్ని తెలుసు వాడు ఎంత దుర్మార్గుడో, దుష్టుడో, అపవిత్రుడో, నీచుడో, నికృష్టుడో. కాబట్టి మనిషి తన అంతరంగంలో తన యొక్క లక్షణాలను బట్టి, ఆలోచనలు బట్టి, కోరికలను బట్టి, ఉద్దేశాలను బట్టి, ప్రవర్తన బట్టి అతడు పాపి అని దేవుని ఎదుట నిరూపించబడుతూ ఉన్నాడు. ఈ పాపి అయిన వాడు పరిశుద్ధుడయ్యే మార్గం ఏంటి? ఆ మార్గం కూడా దేవుడే చెప్పాలా. నీ అంతటి నువ్వు పరిశుద్ధుడిగా చేసుకుంటాను, నేను కడుక్కుంటాను, నీళ్ళకి పోయి మునిగి లేస్తాను అంటే కుదరదు. నువ్వు చేసే పనులు దేవుడు అంగీకరించొద్దా? నువ్వు చేసుకుంటే సరిపోద్దా? నేను అన్నదానం చేస్తా, వస్త్రదానం చేస్తా, భూదానం చేస్తా, గోదానం చేస్తా, ఆ దానం చేస్తా, ఈ దానం చేస్తా, ఎన్ని చేసినా కుదరదు. అక్కడ నువ్వు 99% కరెక్ట్గా ఉన్నా కూడా ఒక హత్య చేసావు, నువ్వు నేరస్తుడు అయిపోతావు.
చట్టం దృష్టిలో అయ్యా ఈయన 99% చాలా మంచోడండి, ఈ హత్య వదిలేసేయండి అంటే కోర్టు వదిలేయదు. నువ్వు 99% మంచి పనులు చేస్తే మంచి పనులు ఉండొచ్చు గాక, ఈ హత్య చేసిన దాన్ని బట్టి లేదా ఈ భయంకరమైన నేరం చేసిన దాన్ని బట్టి తప్పకుండా శిక్షింపబడతావు. దేవుడి దగ్గర కూడా అంతే. కాబట్టి ప్రతి మనిషి కూడా ఎన్ని మంచి పనులు పైకి చేసినా అంతరంగం చెడిపోయి ఉంది. కాబట్టి అసలు చెడిపోయి ఉంది, ఈ పైనే చేసుకోవాలి, లోపల చెడిపోయి ఉంది. కాబట్టి లోపల దాన్ని బట్టి ప్రతి మనిషి కూడా నేరస్తుడైపోతాడు దేవుడి దగ్గర. అందుకని ఏ భేదంలే, అందరూ పాపులే. ఈ పాపులైన వారు పరిశుద్ధులయ్యే మార్గం ఏంటి? అది దేవుడే బయలుపరచాల, ఇంకెవడు బయలుపరచలేడు, ఇంకెవడు పరిశుద్ధపరచలేడు కూడా. పాస్టర్ గారి దగ్గరికి వచ్చి ప్రార్థన చేయించుకుంటే పరిశుద్ధుడు అయిపోవడం, ఇంకో దగ్గరికి వెళ్ళి ఇంకోటి చేస్తే నువ్వు పరిశుద్ధుడు అయిపోవు. పరిశుద్ధపరిచే దేవుడు మాత్రమే. ఎలా పరిశుద్ధపరుస్తాడు ఆయన మాత్రము? ఎలా పరిశుద్ధపరుస్తాడంటే దానికి ఆయన ఒక ఏర్పాటు చేశాడు. ఆయన పరలోకములో సమీపింపరాని తేజస్సులో అమరత్వం కలిగిన వాడుగా, తండ్రిగా, కుమారుడుగా, పరిశుద్ధాత్మగా 3 రూపాలు కలిగినటువంటి ఏకైక మహాదేవుడుగా ఉన్నటువంటి ఆయన పరలోకంలో నుంచి బయలుదేరి భూలోకంలోకి నరుడుగా వచ్చి ఈ నరజాతి చేసిన పాపాలన్నింటికీ ఫలితాలు ఆయన అనుభవించుట ద్వారా ప్రతి మనిషికి కూడా పరిశుద్ధపరచబడే ఏర్పాటు చేశాడు. అందుకనే యోహాను సువార్త 1వ అధ్యాయము 29వ వచనములో యేసు ప్రభువు గురించి రాయబడిన మాట, మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. దేవుడు మనిషిగా మారిన దేవుడు పూర్వకాలంలో మనిషి పాపాల కొరకు గొర్రె పిల్లలు అనేటువంటివి ప్రాయచిత్తం చేయబడేవి, పరిహారం చేయబడేవి. వాటి స్థానంలోకి వచ్చేసాడు. వచ్చి గొర్రె పిల్ల వలె ఆయన నీ కోసం నా కోసం సిలువలో వధించబడ్డాడు. అందుకనే మార్కు సువార్త 10:45 అంటాడు, నేను ఈ లోకానికి సేవ చేయించుకోవడానికి రాలేదు కానీ సేవ చేయటానికి అనేకులకు బదులుగా ప్రతిగా విమోచన క్రయధనముగా నా ప్రాణం ఇవ్వటానికి వచ్చా అన్నాడు. అనేకులకు బదులుగా విమోచించే క్రయధనము వెలగా నా ప్రాణం పెట్టడానికి వచ్చాడు. మత్తయి సువార్త 26, 27 వచనాలు అంటాడు, ఇది నా రక్తము, అనేకుల కొరకు పాపక్షమాపణ నిమిత్తం చిందించబడుతున్న నిబంధన రక్తము అంటాడు. పాపక్షమాపణ నిమిత్తము చిందింపబడుతున్న రక్తము. యేసు ప్రభువు సిలువ ఎందుకు వేయబడ్డాడు? ఆయన నేరం చేసినందువల్ల కాదు, ఆయన పరిశుద్ధుడు. చివరికి ఆయనకు తీర్పు తెచ్చిన గవర్నర్ కూడా ఈయనలో ఏ దోషం లేదన్నాడు. అదే ఆయన దోషం లేనివాడు, పరిశుద్ధుడు. అయితే ఎందుకు వేయబడ్డాడు? నీ కోసం నా కోసం అది అవసరమైంది. ఒక మాట చెబితే గాలి తుఫాన్ ఆగిపోయినాయి. అలాగ ఆయన మీదకి వచ్చిన వాళ్ళందరూ ఒక మాట చెబితే మొత్తం కూడా తగలబడిపోతారు, మొత్తం చనిపోతారు. ఆయన పట్టుకోవడానికి వచ్చిన వాళ్ళంతా కూడా ఒక మాట ఆయన అన్నాడంటే చచ్చిపోయిన వాళ్ళని తిరిగి లేపిన దేవుడు అదే మాట ఉపయోగించంటే వచ్చిన వాళ్ళంతా కూడా చచ్చిపోతారు. కానీ ఆయన చంపడానికి రాలా, చావటానికి వచ్చాడు. దేవుని యొక్క మరణం ద్వారా మానవ ప్రపంచానికి ప్రాయచిత్తం కలుగుతుంది. అదే మార్గం, ఇంకా వేరే మార్గం లేదు. వేరే మార్గం ఉంటే యేసుప్రభు రావాల్సిన అవసరమే లేదు. అందుకనే యోహాను మొదటి పత్రికలో 4వ అధ్యాయమందు అద్భుతమైనటువంటి మాటను దేవుడు రాయించాడు. 9వ వచనం చదువుతాను. మనము ఆయన ద్వారా జీవించున్నట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకంలోకి పంపెను. దీనివలన దేవుడు మన యందు ఉంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను. మనము దేవుణ్ణి ప్రేమించితమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయచిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను. యేసయ్య ఎందుకు వచ్చాడు? మతాన్ని స్థాపించడానికో మతాన్ని మార్చడానికో రాలా, ప్రాయచిత్తం చేయడానికి వచ్చాడు. విమోచన వెల చెల్లించడానికి వచ్చాడు.
రక్తమును దారబోసి రక్తము ద్వారా పరిహారం చేయడానికి వచ్చాడు. శరీరానికి మురికైందనుకోండి, సబ్బేసి కడుగుతాం, స్నానం చేస్తాం, మురికంతా వెళ్ళిపోద్ది. కానీ అంతరంగంలో ఉన్న మురికి పోవాలి అంటే అది స్నానం చేస్తే పోదు, నదుల్లో మునిగితే పోదు, ఇంకొకటి చేస్తే పోదు. అది దేవుని పరిశుద్ధ రక్తము చేతనే కడగబడాలి. అది దేవుడి విధానం, అంతే. పరిశుద్ధపరచబడే విధానం అది ఒక్కటే. నీ అంతటి నువ్వు పరిశుద్ధమైపోతాను, నా అంతటి నేను పరిశుద్ధమైపోతానని దాన్ని దేవుడు యాక్సెప్ట్ చేయడు. దేవుడు యాక్సెప్ట్ చేసే విధానంలో మనం వెళ్ళాలి. మన ఇష్ట ప్రకారం వెళ్ళిపోయాం అనుకోండి, మనం దేవుని దగ్గరికి పోలేము. దేవుడు చెప్పినట్టు వెళ్తే ఆయన సన్నిధిలో మనం ఉండగలుగుతాం. కాబట్టి యేసు ప్రభు వచ్చాడు, సిలువలో ఆయన చనిపోయాడు, ఆయన రక్తాన్ని ధారపోసాడు. ఆ విధంగా మానవులకు ప్రాయచిత్తం చేసి తిరిగి లేచి పరలోకానికి. ఇప్పుడు యేసు ప్రభు సిలువలో చిందించిన రక్తమును బట్టి ఆయన యొద్దకు వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా పరిశుద్ధపరచబడే అవకాశం ఉన్నది. ఆయన దగ్గరికి వచ్చే ప్రతి పాపి తను చేసిన తప్పులు, పాపములు, దోషములు, అతిక్రమముల విషయమై పశ్చాత్తాపడి, ప్రభువా నేను ఈ పాపాలు చేశాను, తెలియక చేశాను, బుద్ధిహీనురాలై చేశాను, దయ ఉంచి నన్ను క్షమించి నన్ను నరకం నుంచి రక్షించి పరలోకం చేర్చుకొని ఆయన అని ప్రాధేయపడితే అతన్ని దేవుడు క్షమించి పరిశుద్ధుడిగా చేస్తాడు. ఈ విషయము 2 వచనాల్లో నేను చూపిస్తాను. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనంలో గమనించినట్లయితే, మన పాపములను మనం ఒప్పుకుని ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక ఆయన మన పాపములు క్షమించి సమస్త దుర్నీతి నుంచి మనల్ని పవిత్రులు చేస్తాడు. మన పాపాలు ఒప్పుకుంటే మనల్ని పవిత్రులు చేస్తాడు, సమస్త దుర్నీతి నుంచి పవిత్రులుగా చేస్తాడు. తర్వాత 7వ వచనంలో అంటాడు, అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనం వెలుగులు నడిచిన యెడల మనం అన్యోన్య సహవాసం గలవారం. అప్పుడు ఆయన కుమారుడని యేసు రక్తం ప్రతి పాపం నుంచి మనల్ని పవిత్రులుగా చేయును. యేసు రక్తము పవిత్రులుగా చేస్తుంది. దేవుని యొక్క రక్తము పవిత్రులుగా చేస్తుంది. దేవుడు నిన్ను పరిశుద్ధపరచుటకై తన యొక్క ప్రశస్తమైన మహా విలువైన రక్తాన్ని సిలువలో దారబోసాడు. రక్తం దారబోసి నీకు రక్షణ సంపాదించాడు ఆయన. రక్తం దారబోసి పరిశుద్ధత సంపాదించాడు. రక్తము దారబోసి క్షమాపణ. ఇది ఎంత విలువైన విషయం చూడండి. ఒక బిడ్డ చదివి పెద్దవాడు అయ్యి ఐఏఎస్ ఐపీఎస్ అయ్యాడంటే వెనక తల్లి తండ్రి వాళ్ళ రక్తం దారబోసి, అనగా వారు కష్టపడి రాత్రింబొగుళ్ళు కష్టపడి పనిచేసి డబ్బు సంపాదించి ఆ బిడ్డని గొప్పవాడిని చేసి, ఆ బిడ్డ గొప్పవాడయ్యాడంటే దాని వెనక తల్లి తండ్రి యొక్క త్యాగం, వారి యొక్క శ్రమ, వారి యొక్క కష్టార్జితం అనేటువంటిది ఆ బిడ్డ వెనక ఉంటుంది. నీ యొక్క పరిశుద్ధత వెనక నువ్వు పరిశుద్ధపరచబడాలి అని యేసు ప్రభు కష్టపడ్డాడు, శ్రమపడ్డాడు, రక్తం దారబోసాడు. యేసు రక్తం ప్రతి పాపము నుంచి నిన్ను పవిత్రుని చేస్తుంది. ఇంకేం ఆలోచన చేయబాకు. పిచ్చి పిచ్చి ప్రశ్నలు వేస్తున్న, పిచ్చి పిచ్చి ఆలోచన చేస్తుంటే అవన్నీ వద్దు. దేవుడు చెప్పిన మార్గంలో వస్తే నువ్వు పరిశుద్ధపరచబడతావు. ఇంకొక మాట హెబ్రీ పత్రికలో 9వ అధ్యాయంలో రాయబడింది. 14వ వచనం చదువుతాను, గమనించండి. నిత్యుడగు ఆత్మ ద్వారా తనను తాను దేవునికి నిర్దోషిగా అప్పగించుకునిన క్రీస్తు యొక్క రక్తము, ఎవరి రక్తము? క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుణ్ణి సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయను. క్రీస్తు రక్తము మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేస్తాడని రాయబడింది. మన మనస్సాక్షిని శుద్ధి చేసేది ఏంటంటే మంచినీళ్ళు కాదు, నదుల్లో నీళ్లు కాదు, సముద్రంలో నీళ్లు కాదు, లేకుంటే వేరే భూమి మీద ఉన్న ఏవి కాదు. అది పరలోకం నుంచి రావాలా. ఈ మనసును శుద్ధి చేసేటువంటి ప్రక్రియ పరలోకం నుంచి రావాలా. పరలోకం నుంచి వచ్చిన యేసు ప్రభు ద్వారా, ఆయన చిందించిన పరిశుద్ధ రక్తం ద్వారా మనిషి అంతరంగం పవిత్రపరచబడుతుంది. ఈ వాక్యం వింటున్నటువంటి నీ అంతరంగము ఇంకా పాపముతో నిండి ఉన్నదా, పవిత్రపరచబడింది? ఒకవేళ పాపం ఇంకా నీలో ఉంటే, ఇంకా నీ పాపాలు ఒప్పుకొని క్షమాపణ కోరుకొని ప్రభు యొక్క పరిశుద్ధ రక్తం చేత నిన్ను కడగమని
ఆయన్ని వేడుకున్న అనుభవం నీలో లేకపోతే ఇప్పుడైనా మించిపోయింది లేదు. ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. రేపేం జరుగుతుందో తెలియదు. ఈ వాక్యం వింటున్నావంటే నువ్వు చాలా ధన్యుడు, ధన్యురాలు. ఈ సమయంలోనే నీ ఉన్న చోటనే మోకరించి ప్రభువుని వేడుకో. యేసు ప్రభువా, నువ్వు నిజమైన దేవుడిని నమ్ముతున్నాను, నా కోసం వచ్చావని నమ్ముతున్నాను, నా క్షమాపణ కొరకు రక్తాన్ని దారబోసి నన్ను పవిత్రపరచడం కోసం నీ రక్తాన్ని దారబోసావని నమ్ముతున్నాను, నువ్వు చనిపోయి తిరిగి లేచని నమ్ముతాను, నిన్ను ఆశ్రయిస్తున్న సజీవుడా, నేను చేసిన పాపాలు క్షమించి నీ రక్తం నన్ను కడిగి నన్ను నీ బిడ్డగా చేసుకో. నేను చనిపోయిన తర్వాత నరకానికి పోకుండా పరలోకం చేర్చుకొని చిన్న ప్రార్థన చేసుకో. వెంటనే నువ్వు క్షమించబడతావు, పరిశుద్ధపరచబడతావు. సిలువలో దొంగ వెంటనే క్షమించబడ్డాడు, పరిశుద్ధపరచబడ్డాడు, పరదైసులో ఎంటర్ అయిపోయాడు. నువ్వు కూడా అంతే. ప్రతి మనిషి అంతే. యేసు ప్రభు మనుషుల్ని రక్షించడానికి వచ్చాడు కానీ నరకానికి పంపించడానికి రాలా. కొంతమంది దేవుణ్ణి ద్వేషించేవాళ్ళు, దేవుడికి శత్రువులైన వారు, దేవుణ్ణి శత్రువుగా భావించేవాళ్ళు, అసూయపడేవాళ్ళు, క్రైస్తవ్యం అనేది ప్రపంచవ్యాప్తంగా విస్తృతమవుతుంటే చూసి తట్టుకోలేక అడ్డపడాలని ప్రయత్నం చేసేవాళ్ళు యేసు ప్రభువు నమ్మకపోతే నరకానికి పోతారంట అని దుర్బోధలు చేస్తున్నారు ప్రజలకి. కాదు, యేసు ప్రభువు మనుషుల్ని నరకానికి పంపించడానికి రాలేదు. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. తిమోతి 1:10 రాయబడింది. ఎందుకు వచ్చాడు ఆయన? పాపుల్ని నరకానికి పంపించడానికి కాదు, పాపుల్ని రక్షించడానికి వచ్చాడు. కాబట్టి రక్షకుడు ఆయన. ఆయన దగ్గరికి రా, నిన్ను క్షమిస్తాడు, నిన్ను పరిశుద్ధపరుస్తాడు, ఆయన బిడ్డగా చేసుకుంటాడు. ఇప్పుడు చూడండి, సంఘము అంటే ఇలా ఎవరైతే యేసు ప్రభువు దగ్గరికి వచ్చి పాపాలు పశ్చాత్తాపడి ఆయన రక్తంలో కడగబడి పరిశుద్ధపరచబడతారో వీరు సంఘము. ఇక్కడ అదే రాస్తున్నాడు. కొరింథీ 1:1 క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారు అనే మాట రాయబడింది. ఎలా పరిశుద్ధపరచబడతారు? ఆదాము ద్వారా మనుషులందరూ పాపులయ్యారు. యేసుక్రీస్తు నమ్మటం ద్వారా మనుషులందరూ పరిశుద్ధులు అవుతారు. చాలా సింపుల్, సాధారణమైనటువంటి ఆశీర్వాదకరమైనటువంటి విషయం ఇది. ఆదామునందు అందరూ పాపులయ్యారు. క్రీస్తు వచ్చి అందరినీ పరిశుద్ధులు చేసి పరలోకం చేరుస్తున్నాడు. ఇంకా నువ్వు అవతల ఉంటే వెంటనే యువతలకు రా. ఇది మత మార్పిడి కాదు, ఇది నీ జీవితానికి యుగయుగాలు నీవు నరకం పోకుండా తప్పించబడి పరలోకంలో ఉండేటువంటి గొప్ప అద్భుతమైన ఆశీర్వాదం ఇది. దీన్ని ఉపయోగించుకోమని ప్రేమతో దేవుని సేవకునిగా నేను ఆహ్వానిస్తూ ఉన్నాను. పరిశుద్ధపరచబడటం అంటే ఇది. రెండవది సంఘం అంటే ఏమిటి అనగా, ఇదే వచనములో రెండవ భాగం ఉన్నది. క్రీస్తు యేసునందు, కొరింథీలో ఉన్న దేవుని సంఘమును కనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడినవారు. పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడినవారు అంటే మీరు పరిశుద్ధపరచబడిన తర్వాత మీరు ఎలా ఉండాలి అనగా పరిశుద్ధులుగా ఉండాలి. అంటే దేవుడు మిమ్మల్ని ప్రేమించాడు, మీ పాపాలు రద్దు చేసి కడిగి పరిశుద్ధపరిచి ఆయన బిడ్డలు చేసుకున్నాడు. ఇంకా ఆయన బిడ్డలుగా జీవించండి అంతే. చీకటిగా ఉన్న మిమ్మల్ని కడిగి పరిశుద్ధపరిచి వెలుగుగా చేశాడు, వెలుగుగా ఉండండి. సారం లేని మీ జీవితాలను పవిత్రపరిచి ఉప్పుగా చేశాడు, ఉప్పుదనం కలిగి సారం కలిగి అందరికీ మేలు కలిగించే విధంగా ఉండండి. అదే దేవుడు కోరేది. నేను పరిశుద్ధునైన ప్రకారం మీరు పరిశుద్ధంగా ఉండమన్నాడు. మీరు లోకానికి వెలుగు అన్నాడు, మీరు లోకానికి ఉప్పు అన్నాడు. మనుషులందరికీ మేలు కలిగే విధంగా సత్క్రియలు చేయండి అన్నాడు. సత్కార్యాలు చేయండి, పరిశుద్ధంగా ఉండండి, నీతిగా ఉండండి, న్యాయంగా ఉండండి, ప్రేమ కలిగి ఉండండి, ఇతరులను క్షమించండి, దయ చూపండి, సహాయం చేయండి, శత్రువు ఆకలి కొంటే అన్నం పెట్టండి, దప్పికొండి నీళ్ళు ఇవ్వండి. ఇదే యేసు ప్రభువు చెప్పినటువంటి మహోన్నతమైన జీవన విధానం. ఈ క్షమాపణ పొంది రక్షణ పొందిన బిడ్డలందరూ కూడా ఈ మంచి జీవన విధానం కలిగి ఉండాలి. దేవుడు అదే పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడ్డారంటే అర్థం ఏంటంటే అలా జీవించటానికి మిమ్మల్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అది ఉద్దేశం. మీరు రక్షింపబడి, క్షమించబడి, పరిశుద్ధపరచబడి, బాప్తిసం పొందిన తర్వాత మరలా పోయి లోకంలోకి పోయి పాపం చేసేవాళ్ళుగా, అవినీతి పరులుగా, దుష్టులుగా, దుర్మార్గులుగా, కక్షలు, అసూయలు, ద్వేషాలు, కక్షలు కలిగినటువంటి వారికి ఉండాలని దేవుడి ఉద్దేశం కాదు. మీరు వెలుగ్గా ఉండాలి, దేవుని ఉద్దేశం. ఈ కొరింథీ సంఘాన్ని గమనిస్తే ఈ కొరింథీ సంఘము యేసు ప్రభువు రక్తంలో కడగబడి పరిశుద్ధపరచబడి సంఘంగా ఏర్పరచబడిన తర్వాత వీరు పరిశుద్ధంగా ఉండటం లేదు. అందుకనే ఈ మాట రాయించాడు. వీళ్ళలో ఇంకా కొన్ని లోటుపాట్లు ఉన్నాయి.
చాలా మంచి సంఘం కొరింథీ సంఘం అనేటువంటిది. అయినా కొన్ని లోటుపాట్లు ఉన్నాయి. ఉదాహరణకు ఒక మాట చదువుతాను, గమనించండి. కొరింథీ మొదటి పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం, మీలో అసూయ కలహము ఉండగా మీరు శరీర సంబంధులై మనుష్య రీతిగా నడుచుకునేవారు కారా. ఏముంది కొరింథీ సంఘంలో? అసూయ ఉన్నది, కలహము ఉన్నది. ఇంకొక మాట కూడా నేను చదువుతాను, గమనించండి. 1వ అధ్యాయం 11వ వచనం, నా సహోదరులారా మీలో కలహములు కలవని మిమ్మల్ని గూర్చి క్లోయే ఇంటి వారి వలన నాకు ఇలా కలహాలు ఉన్నాయి, గొడవలు ఉన్నాయి, పార్టీలు ఉన్నాయి. దైవ సేవకుల పేరుతో విడిపోయి ఒకరితో కలహించుకునేటువంటి లక్షణం, చిన్నపిల్లల లక్షణం ఇంకా వాళ్ళ నుంచి. తర్వాత 6వ అధ్యాయంలో చూస్తే కొరింథీ సంఘం గురించి ఒక మాట అంటాడు. 6వ అధ్యాయము 8వ వచనం, అయితే మీరే అన్యాయం చేయుచున్నారు, అపహరించున్నారు, మీ సహోదరులకి ఇలాగూ చేయుచున్నారు. అన్యాయస్తులు దేవుని రాజ్యానికి వారసులు కానేరని మీకు తెలియదా? అంటే సంఘంలో కొంతమంది అన్యాయస్తులుగా ఉంటున్నారు, అవినీతి పరులుగా ఉన్నారు, దౌర్జన్యకారులుగా ఉన్నారు, సహోదరులకు మోసం చేసేవాళ్ళుగా ఉన్నారు, తోటి వారిని. అంటే వీళ్ళు దేవుణ్ణి నమ్ముకున్నారు, పాపాలు ఒప్పుకొని క్షమించబడ్డారు, ప్రభు రక్తంలో గడబడి పరిశుద్ధపరచబడ్డారు, కానీ పరిశుద్ధంగా జీవించడంలే. ఇంకా మనిషి యొక్క ప్రాచీన లక్షణాలు వాళ్ళు ఉంటున్నాయి. అసూయలు ఉంటున్నాయి, కలహాలు ఉంటున్నాయి, పార్టీలు ఉంటున్నాయి, అన్యాయం ఉంటుంది, రకరకాలైనటువంటి తప్పుడు లక్షణాలు వాళ్ళలో ఉంటూ ఉన్నాయి. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, ఈ లోటుపాట్లన్నింటినీ కూడా దేవుడు పౌలు గారి ద్వారా సెట్ చేసి కొరింథీ సంఘాన్ని పర్ఫెక్షన్లోకి నడిపిస్తూ ఉన్నాడు. ఈ రోజున నీ జీవితం కూడా యేసు ప్రభువుని నమ్మావు, మారు మనసు పొందావు, ప్రభు రక్తంలో కడగబడ్డావు, బాప్తీసం పొందావు, దేవుని బిడ్డవైన, అయినా నీలో ఇంకా లోటుపాట్లు ఉన్నాయి. అవి నువ్వు సరి చేసుకోవాలి. అసూయ ఉందా, కక్ష ఉందా, ద్వేషం ఉందా, పగ ఉందా, అన్యాయం ఉందా, అవినీతి ఉందా, ధనాపేక్ష ఉందా, పిసినిగొట్టితనం ఉందా, సాడీలు చెప్పేటువంటి లక్షణం ఉందా, సమయాన్ని వేస్ట్ చేసుకునే వ్యక్తిగా ఉన్నావా, తిండిపోతుగా ఉన్నావా, నిద్రపోతుగా ఉన్నావా, సోమరపోతుగా ఉన్నావా, ఏ లక్షణాలు నీలో ఉన్నాయి? ఆ లక్షణాలన్నింటినీ దేవుడి దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టి ప్రభువు రక్తంలో గడపడి ఎదగటానికి, అంటే భక్తులు ఎదగటానికి, విశ్వాసం ఎదగటానికి, పరిశుద్ధులు ఎదగటానికి, ఆత్మలు ఎదగటానికి, దేవుళ్ళు ఎదగటానికి నీవు నిర్ణయం చేసుకోవాల్సిందిగా దేవుని సేవకునిగా నేను పిలిపిస్తున్నాను. దేవుని నమ్మని వారు, దేవునికి అవతల ఆదాము సంతానంగా ఉన్నవాళ్ళు యేసు ప్రభువుని నమ్మి క్రీస్తు సంతానంగా, దేవుని సంతానంగా మారాల్సిందిగా మొదటిగా పిలిపిస్తున్నాను. రెండవదిగా క్రీస్తు సంతానముగా మారినవారు, దేవుని సంతానముగా మారినవారు, మీలో ఉన్నటువంటి లోటుపాట్లు, మానవ సహజమైన లక్షణాలు ఇంకా ఏమేమి ఉన్నాయో అవన్నీ కూడా దేవుని దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టి ప్రభువు రక్తంలో మిమ్మల్ని కడుక్కొని పరిశుద్ధులుగా ఉండటానికి, నీతిగా, న్యాయంగా, మంచిగా ఉండటానికి, ప్రభువు రాకడ కొరకు సిద్ధపడి ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తూ ఈ లోకంలో మీ చేతనైనంత వరకు దేవుడి సేవ చేస్తూ, సేవ చేస్తున్న వారికి సహకరిస్తూ దేవుని ఆశీర్వాదం, బహుమానం పొందే విధంగా మీ యొక్క జీవితయాత్రను కొనసాగించాల్సిందిగా ప్రేమతో మీ అందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలు దీవించునుగాక. ప్రార్థన చేస్తాను. ప్రేమ కలిగిన తండ్రి, ఈ వాక్యమైన బిడ్డల్ని, కుటుంబాలని ఆశీర్వదించండి. ఇంకనూ నీకు దూరంగా ఉన్నవారు ఈ మాటల ద్వారా నీ దగ్గరికి వచ్చి తమ పాపాలకు నీ యొద్ద ప్రాయచిత్తం ఉన్నది, పరిహారం ఉన్నదని, క్షమాపణ ఉన్నది, రక్షణ ఉన్నది గుర్తించి నిన్ను ఆశ్రయించి నీ రక్తంలో కడగబడి పరిశుద్ధపరచబడి నీ రాజ్య వారసులయ్యే విధంగా ఆశీర్వదించండి. రక్షణ పొందిన వారు వారిలో ఇంకా ఉన్న మానవ సహజమైన లక్షణాలని, పొరపాట్లు, తప్పులు, ఆదాము నుంచి వచ్చినటువంటి శరీర సంబంధమైన లక్షణాలు ఇంకా ఏమున్నాయో గుర్తించి వాటన్నిటినీ కూడా ఒప్పుకొని విసర్జించి క్రీస్తు లక్షణాలు, దైవ లక్షణాలు కలిగిన వారికి ఉండటానికి నీ రాకడ కొరకు సిద్ధపడి ఎదురు చూస్తూ అనేక మందిని సిద్ధపరిచే పరిచర్యలో ఉండటానికి సహాయం చేసి దీవించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సన్నిధి, సమాధానం, సకల దీవెనలు మీకు, మీ కుటుంబాలకు సదాకాలం తోడై ఉండుగాక. ఆమేన్.